ఫెస్టివల్స్ వచ్చాయంటే చాలు ఆఫీసులన్నీ ఖాళీ అవుతున్నాయి. సెలవులకి ముందు తర్వాత రోజులు లీవ్ పెడుతున్నారు ఆఫీసర్లు. సెక్రటేరియట్ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే తీరు. వీకెండ్లోనూ అంతే. శనివారం మధ్యాహ్నం మొదలైందంటే ఆఫీసర్లు ఇంటికి వెళుతున్నారు. పని దినాల్లోనూ లేట్గా వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకే ఇంటి దారి పడుతున్నారు. దీంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. పండుగొచ్చిందంటే చాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగకు ముందు తర్వాత రోజులు అధికారులు సెలవులు పెట్టి వెళ్తున్నారు. పండుగ సెలవు ఒక్కరోజే ఉన్నప్పటికీ ఆఫీసులు మాత్రం 2-3 రోజుల పాటు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సెక్రటేరియట్ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే పరిస్థితి ఉంటుంది. పండుగ మూడ్లో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కింది స్థాయి సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు అధికారుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. క్రిస్మస్, బాక్సింగ్ డే హాలిడేస్ ఉండడం, ఆ తర్వాత శని ఆదివారాలు కావడంతో బుధవారం అరకొర సిబ్బందే ఆఫీసులకు వచ్చారు. వాళ్ళు కూడా మధ్యాహ్నానికే ఆఫీసుల నుంచి వెళ్లిపోవడం కనిపించింది. సెక్రటేరియట్లో ఫ్లోర్కు ఒక సెక్రటరీ అన్నట్టుగా 5 కంటే ఎక్కువ మంది కనిపించలేదు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఐఏఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి విధుల్లో అలసత్వంగా ఉండొద్దని, ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. కానీ మరుసటి రోజే చాలా మంది ఉన్నత అధికారులు విధులకు డుమ్మా కొట్టారు. బుధవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వంటి అధికారులే తమ ఛాంబర్లలో కనిపించలేదు. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో 5 సెక్రటరీలు మాత్రమే అందుబాటులో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక చీఫ్ మినిస్టర్ ఆఫీస్లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. అక్కడ ఉండే కీలకమైన కార్యదర్శులు ఆఫీసుకు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సీఎంతో బ్రీఫింగ్ ఉన్న టైంలో అధికారులు ఎలాగో ప్రజలకు అందుబాటులో ఉండరు. సీఎం జిల్లాల పర్యటనకు వెళ్లిన టైంలోనూ వాళ్లు ఛాంబర్లో ఉండడం లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఓఎస్డీ శ్రీనివాసులు మినహా మిగతా సెక్రటరీలు ఉన్నారా లేదా అన్నది తెలియడం లేదు. అసలు వీరు ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారన్నది అంతు చిక్కడం లేదు. ఐఏఎస్ అధికారులే ఉంటలేరని సాకుగా చూపిస్తూ అదనపు సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీల నుంచి మొదలు సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల వరకు అందరూ ఇదే బాటలో పయనిస్తున్నారు. సెక్రటేరియట్ లెక్కనే జిల్లా, మండల ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయం, రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల అధికారులు ఉదయం 11 గంటలు దాటినా ఆఫీసులకు మాత్రం రావడం లేదు. వచ్చినా కాసేపటికే మీటింగ్ ఉందంటూ బయటకు వెళ్లిపోతున్నారు. సామాన్య ప్రజలు ఎక్కువగా వెళ్లేది మండల ఆఫీసులకే. కానీ అక్కడ పరిస్థితి దారుణంగా ఉంటుంది. తహసీల్దార్, ఎంపీడీఓ ఆఫీసుల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పండుగ వచ్చిందంటే చాలు ఈ ఆఫీసుల్లో సగం మంది సిబ్బంది సెలవు పెట్టకుండానే డుమ్మా కొడుతున్నారు. దీంతో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇక సాధారణ పని దినాల్లో సైతం అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10:30కు ఆఫీసులో ఉండాల్సిన సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా రావడం లేదు. తీరా 12 గంటలకు ఆఫీసులకు చేరుకున్న గంట సేపు కూడా పని చేయకుండానే లంచ్ బ్రేక్ పేరుతో బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక తిరిగి సీట్లలోకి వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటుతోంది. మళ్ళీ సాయంత్రం 4 గంటలు అయిందంటే చాలు బ్యాగులు సర్దుకొని ఇళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2వ శనివారం మాత్రమే సెలవు. కానీ వీకెండ్ వచ్చిందంటే చాలు స్టాఫ్ అంతా రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే సొంత పనుల మీద, ఊర్ల ప్రయాణాల మీద దృష్టి సారించే అధికారులు శనివారం ఆఫీసుల్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసినా పట్టుమని 10 మంది ఉద్యోగులు కూడా కనిపించని దుస్థితి నెలకొంది.